హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవిష్ డిజైనర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో ఈ బ్యూటిఫుల్ డిజైనర్ శారీ వర్క్, కలర్ ఇంకా ఫ్యాబ్రిక్ని షేర్ చేస్తాను. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ పిక్లో మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ డిజైనర్ శారీ ప్రేమ్ రివాస్ వాల్యూమ్ 6 కలెక్షన్ నుండి శారీ అండి. ఈ వాల్యూమ్లో 11 శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ 11 శారీస్ కూడాను డిఫరెంట్ డిజైన్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. శారీని ఒకసారి కంప్లీట్గా చూద్దాము. శారీ ఫ్యాబ్రిక్ చూసినట్లయితే మనకి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. సో కలర్ మనం చూస్తున్నాం కదా, బ్రైట్ రెడ్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ ఉంది. ఒకసారి శారీని ఓపెన్ చేసి కంప్లీట్గా చూద్దాము. సో చూస్తున్నారు కదా, ఈ శారీ బ్రైట్ రెడ్ కలర్ వచ్చిందండి. డార్క్ కలర్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ శారీని ప్రిఫర్ చేయొచ్చు. రిచ్ లుక్ వస్తుంది. ఈ శారీ మ్యారేజ్ ఫంక్షన్స్ చాలా బాగుంటుంది. ఇది శారీ పళ్ళు పార్ట్ అండి. మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కంప్లీట్గా ప్లెయిన్ వస్తుంది. సో ఈ పళ్ళు పార్ట్లో హైలైట్ ఏంటంటే ఈ కట్ వర్క్ బార్డర్ అండి. దీనిపైన కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. సో మనం చూసినట్లయితే మనకి డైమండ్ షేప్లో మిర్రర్స్ కనిపిస్తున్నాయి. దాని చుట్టూ రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్తో వర్క్ చేశారండి. సో ఈ వర్క్ ఏంటంటే రెడ్ కలర్కి ఏదైతే కాంట్రాస్ట్ కలర్స్ ఆ కలర్స్ తీసుకొని వర్క్ చేశారు, గోల్డ్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్లోన. సో మన శారీ లోపల వైపు చూసినట్లయితే మనకి పింక్ కలర్ షేడ్ కనిపిస్తుందండి. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉందండి, క్వాలిటీ చాలా బాగుంది. సో మనకి ఈ శారీలో పళ్ళు పార్ట్ కంప్లీట్గా 3 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుందండి. చూస్తున్నారు కదా, ఒక మిర్రర్ ఇంకా ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఈ పళ్ళు పార్ట్లో మనకి బార్డర్ అనేది చాలా హైలైట్ అయ్యిందండి. సో మిర్రర్స్ ఉండడం వల్ల ఈ వర్క్ అనేది చాలా ఎలివేట్ అయ్యింది. మనకి పళ్ళు పార్ట్లో 3 సైడ్స్ కూడాను సేమ్ బార్డర్ వస్తుంది. సో కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల కూడాను వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. సో ఈ బార్డర్ మనం క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి స్మాల్ ఫ్లవర్ పైన బీడ్ అటాచ్ చేశారు. జెరీ థ్రెడ్ యూజ్ చేసి ఒక లీఫ్ ప్యాటర్న్ ఇచ్చారండి. సో బిగ్ ఫ్లవర్ పైన బిగ్ కుందన్ కూడా అటాచ్ చేశారు. సో కుందన్ కానీ లేకపోతే ఈ మిర్రర్ అనేది కొంచెం సైజులో కొంచెం పెద్దగా రావడం వల్ల వర్క్ అనేది చాలా ఎలివేట్ అయింది. ఈ పళ్ళు పార్ట్ కంప్లీట్గా 3 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అనేది వచ్చిందండి. ఇప్పుడు శారీ కుచీల పార్ట్ చూద్దామండి. ఇది మన శారీలో కుచీల పార్ట్ అండి. సో చూస్తున్నారు కదా, మనకి శారీ పైన కూడాను ప్యాచ్ వర్క్ అనేది అటాచ్ చేశారు, ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్. ఇక్కడ శారీ పైన ప్యాచ్ కూడా మనకి కట్ వర్క్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూసినట్లయితే కుచీల పార్ట్ కూడా కంప్లీట్గా కనిపిస్తుంది కదండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్. ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్ వరకు మనకి బార్డర్ వచ్చిందండి. ఆ బార్డర్ ఏంటంటే మనకి శారీ కలర్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్లో వర్క్ అనేది ఇచ్చారు. సో ఒకసారి ఫ్లవర్స్ చూసినట్లయితే మీకు పాపప్ ఫ్లవర్స్ కనిపిస్తాయండి. నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని చుట్టూ ఇలా కట్ వర్క్తో వర్క్ చేశారు. సో ఇది కూడా డార్క్ గ్రీన్ కలర్ ప్యాచ్ వర్క్ అండి. సో ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, దానిపైన కుందన్స్ అటాచ్ చేశారు. ఈ 3 ఫ్లవర్స్ కూడా చాలా వర్క్ అనేది చాలా ఎలివేట్ అయిందండి. సో చూస్తున్నారు కదా, బీడ్స్ ఇంకా స్మాల్ బీడ్స్ ఇంకా కుందన్స్ యూజ్ చేశారు. జెరీ ఇంకా సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి మనకి ఈ కట్ వర్క్ బార్డర్ అనేది మనకి పళ్ళు కుచీల పార్ట్లో అటాచ్ చేశారు. ఇక్కడ సర్కిల్లో నెట్ ఫ్యాబ్రిక్ పైన ఈ పీకాక్ కలర్ కాంబినేషన్స్లో ఏవైతే పాపప్ ఫ్లవర్స్ వచ్చాయో ఆ పాపప్ ఫ్లవర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. సో మన కుచీల పార్ట్లో కూడాను ఈ డిజైన్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ని కూడా కంప్లీట్గా స్టిచ్ చేయలేదండి. దాన్ని పాపప్ ఫ్లవర్స్ లాగా ఇనీషియల్గా కొంచెం స్టిచ్ చేసి, సో వర్క్ అనేది చాలా ఎలిగెంట్గా ఉంది. ఇక్కడ కుచీల దగ్గర మనకి ఏవైతే వర్క్ చేసిన ప్యాచ్ వర్క్ ఉందో ఆ ప్యాచ్ వర్క్ అనేది నెట్ ఇంకా వెల్వెట్ ఫ్యాబ్రిక్తో ప్యాచ్ వర్క్స్ ఉన్నాయండి. ఒక నెట్ ప్యాచ్ వస్తే ఇంకొకటి వెల్వెట్ ప్యాచ్ వచ్చింది. సో ఈ 2 కూడా ఆల్టర్నేటివ్ అటాచ్ చేశారు. శారీ కుచీల పార్ట్ అంతా కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు. సో వర్క్ అయితే చాలా డీసెంట్గా ఉందండి. ఇది మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ సమ్ పార్టీ వేర్గా మాత్రం చాలా బాగుంటుంది. చాలా బ్రైట్ లుక్ ఉంటుందండి. ఓవరాల్గా కుచీల పార్ట్లో వర్క్ అయితే చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా.
సో బ్రైట్ కాంబినేషన్ ఇది. వర్క్ అయితే చాలా డీసెంట్గా ఉంది, నీట్ ఫినిషింగ్ ఉందండి. ఇక్కడ కుర్చీల పార్ట్లో వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ చూసినట్లయితే మనకి స్మాల్ ఫ్లవర్స్ ఏవైతే మనకి పళ్ళు పాటలో ఇచ్చారో ఆ ఫ్లవర్ కాంబినేషన్స్ అంతా కూడా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, సేమ్ గ్రీన్ ఇంకా జెరీ థ్రెడ్ యూజ్ చేశారు. సేమ్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ యూజ్ చేసి ఇలా డిజైన్ చేశారు. ఈ శారీ డిజైనర్ బ్లౌజ్ని చూద్దాం. ఇది డిజైనర్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండి. సో మనం ఫ్యాబ్రిక్ చూసినట్లయితే వెల్వెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. క్వాలిటీ చాలా బాగుంది, డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. మనకి ఇక్కడ నెక్ చూసినట్లయితే బోట్ నెక్ ఇచ్చారండి బ్యాక్ సైడ్. సో మిడిల్లో మనకి ఏంటంటే ఒక ఏదైతే మనకి కుర్చీల పార్ట్లో ప్యాటర్న్ ఉందో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, నెట్ ఫ్యాబ్రిక్ పైన 3 ఫ్లవర్స్ ఉన్నాయి బ్లూ కలర్వి. సో ఏదైతే మనకి సేమ్ కుర్చీల పార్ట్లో ఏదైతే ప్యాటర్న్ ఇచ్చారో సేమ్ వచ్చింది. ఇక్కడ మనకి రైట్ షోల్డర్ పైన కూడా ఈ వర్క్ ఇచ్చారండి. ఒక బంచ్ ఫ్లవర్ బంచ్లా ఇచ్చారు లీవ్స్తో పాటు. జెరీ థ్రెడ్ ఇంకా సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ అంతా ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ కూడాను చిన్న ఫ్లవర్ ఇచ్చి దానికి ఇంకా జెరీ థ్రెడ్ యూజ్ చేసి లీవ్స్ ఇచ్చారు. సో మన మిడిల్లో వర్క్ చూసినట్లయితే నెట్ పైన ఈ వర్క్ వచ్చింది. సో దాన్ని ఎలివేట్ చేయడం కోసం కుందన్స్ ఇంకా బీడ్స్ యూజ్ చేశారు. సో వర్క్ అయితే చాలా బాగుందండి. సో ఈ ఫ్యాబ్రిక్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ అవ్వడం వల్ల కూడా ఈ వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, బోట్ నెక్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం మంచి వర్క్ కూడా ఇచ్చారండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు ఈ డిజైనర్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని చూడొచ్చండి. మనకి ప్యూర్ వెల్వెట్ ఇచ్చారు, క్వాలిటీ చాలా బాగుందండి. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో ఫ్యాబ్రిక్ అనేది వెల్వెట్ అవ్వడం వల్ల కూడాను ఈ వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, ఆ గ్రీన్ పైన రెడ్ కానీ గోల్డ్ కానీ ఆ లైట్ గ్రీన్ కానీ కుందన్స్ కానీ చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, మనం చాలా కాస్ట్ పెట్టి డిజైనర్ శారీస్ కొనుక్కుంటాం, బట్ బ్లౌజ్ అయితే మాత్రం ప్లెయినే ఉంటుంది. సో మళ్ళీ మనం మగ్గం వర్క్ అనో లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ అనో అడిషనల్ కాస్ట్ పెట్టుకొని మనం చేయించుకుంటాం. బట్ ఇక్కడ ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి సేమ్ శారీ మీద ఏదైతే ప్యాటర్న్ ఉందో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ రిపీట్ చేశారండి. కంప్లీట్గా చూస్తున్నారు కదా, ఇది బ్లౌజ్ తలక బ్యాక్ పార్ట్ అండి. సో మనకి శారీలో ఏవైతే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో సో సేమ్ కలర్ కాంబినేషన్స్తో ఈ వర్క్ అనేది డిజైన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ రైట్ షోల్డర్ మీద కాకుండా లెఫ్ట్ షోల్డర్ మీద కూడాను మనకి పళ్ళు పాటలో ఏదైతే ఫ్లవర్ వచ్చిందో ఆ ఫ్లవర్స్ని రిపీట్ చేశారు. సో బ్లౌజ్ బ్యాక్ నెక్ ఇంత వర్క్ రావడం అనేది చాలా మంచి విషయం అండి. ఎందుకంటే మనకి యాక్చువల్గా ఇది శారీ కాస్ట్లోనే ఈ డిజైనర్ బ్లౌజ్ కూడా మనకి ఇంక్లూడ్ అవ్వడం వల్ల మనకి ఈ శారీ మనకి రీజనబుల్ ప్రైస్కి వచ్చినట్టు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయండి మీకు ఈ శారీ ఇంట్రెస్ట్ ఉంటే. ఇది డిజైనర్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండి. మనకి పిక్లో కనిపిస్తున్నట్టు రైట్ సైడ్ షోల్డర్ పైన కూడా ఈ వర్క్ అనేది వచ్చిందనమాట. సో మనం వర్క్ చూసినట్లయితే సేమ్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చారు. రెడ్, గ్రీన్ ఇంకా గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ యూజ్ చేసి ఈ వర్క్ అంతా చాలా డీసెంట్గా చేశారండి. సింపుల్గా ఇచ్చారు. మనకి ఏదైతే రైట్ సైడ్ ఏదైతే పార్ట్ కనిపిస్తుందో అక్కడ మాత్రం ఈ వర్క్ వచ్చినట్టు ఇచ్చారు. సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో అయ్యారు. సో వర్క్ చూస్తున్నారు కదా, మనకి సీక్వెన్స్ యూజ్ చేశారు, జెరీ థ్రెడ్ యూజ్ చేశారు, సేమ్ ఫ్లవర్ ప్యాటర్న్స్ యూజ్ చేశారు, కుందన్స్ ఇచ్చారు, బీడ్స్ కూడా అటాచ్ చేశారండి. సో బ్లౌజ్లో మనకి బ్యాక్ ఇంకా ఫ్రంట్ కూడాను వర్క్ అనేది వచ్చిందండి. ఈ డిజైనర్ బ్లౌజ్లో మనం ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే ఓన్లీ బ్యాక్ నెక్ చేయించుకుంటామండి. ఇది డిజైనర్ బ్లౌజ్ కావడం వల్ల మనకి ఫ్రంట్ ఇంకా బ్యాక్ కూడాను శారీ మీద ఏదైతే ప్యాటర్న్ ఉందో సేమ్ ప్యాటర్న్తో మనకి ఇక్కడ వర్క్ చేసి ఇచ్చారు. సో ఇది ఇంక్లూడింగ్ కాస్ట్ అవడం అనేది గ్రేట్ అండి. మనకి రీజనబుల్ ప్రైస్కి ఇది వచ్చినట్టు. ఇది డిజైనర్ బ్లౌజ్ హ్యాండ్ పీస్ అండి. సో ఫ్యాబ్రిక్ చాలా పెద్దగా ఉంది. పన్నా పెద్దగా ఉండడం వల్ల మనం ఎల్బో హ్యాండ్ స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే షార్ట్ హ్యాండ్స్ అంటే మీ ఇష్టం. మనకి పిక్లో కనిపిస్తున్నట్టు ఇక్కడ మనం బార్డర్ చూసినట్లయితే మనకి
శారీ పళ్ళులో ఏదైతే బార్డర్ ఇచ్చారో సేమ్ బార్డర్ ఇక్కడ ఇచ్చారండి. ఈ కట్ వర్క్ బార్డర్ని హ్యాండ్స్కి అటాచ్ చేయించుకోవచ్చు, లేదంటే నడుం దగ్గర కూడా అటాచ్ చేయించుకోవచ్చు అండి. ఓవరాల్గా ఈ బ్యూటిఫుల్ డిజైనర్ శారీ లుక్ అయితే చాలా ఎలిగెంట్గా ఉందండి. ఈ శారీ పర్చేస్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఓవరాల్గా ఈ శారీ లుక్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.